చెప్తారన్నమాట, అగైన్ వీఆర్ కాలింగ్ చంద్రబాబు నాయుడు గారు అని, అగైన్ వీ విల్ కాల్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు. నేనేమంటానంటే ఈరోజు వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఏమని వెళ్తారండి? రపారపా కోస్తామని వెళ్తున్నారా? అదే అడుగుతున్నా మీరు సీరియస్లీ. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇచ్చేదేంటి? నిన్న ఎక్కడో ఒక వీడియో చూశాను, మొత్తం అందరినీ యువత పోరని పెట్టాడు ఆయన. యువత పేరు అంటే 2029లో మేము వస్తాం, రప్పారప్ప కోస్తామట ఇట్టట్ట పెట్టుకొని. ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? దాని గురించి ఎవడు పట్టించుకోడు. ఆ పదాలు ఎందుకు ఉపయోగించారంటే కూర్చున్నవాడు ఏమంటాడు, ఆ సినిమా డైలాగ్ కదా, సినిమా డైలాగ్ చెప్పాడు, తప్పే ఉంది అని అడుగుతాడు. నిన్న మొన్న మాజీ మంత్రులు చేసిన వ్యక్తులు బయటకు వచ్చి ఏమడుగుతారు, మంచిదే కదా, మేమేమన్నాం, తప్పేమన్నాం, సినిమా డైలాగులే కదా అని పవన్ కళ్యాణ్ గారు డైలాగులతో ఏదో పోలుస్తారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇలాంటి మాటలు సినిమాల్లోకి పరిమితం, బయటకు వస్తే ఇలాంటి మాటలు చెల్లవు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పదాలు ఉపయోగించకూడదు పబ్లిక్గా, సినిమాల్లో అంటే సినిమాలు అది వేరు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎందుకంటే నేను అలర్ట్ చేస్తున్నానండి, ప్రజలను కూడా అలర్ట్ చేయాలి. అరే మళ్ళా ఒక వేరే వేరే థాట్స్తోని, వేరే వేరే మైండ్ గేమ్స్తోని మన చుట్టూ మూకగా రావటానికి మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మూకలు బయలుదేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాలని, కాబట్టి మా బాధ్యతగా చెప్పాలి కాబట్టి మేము చెప్తున్నాం. నేను ఒకటే చెప్తానండి, కూటమి నేతలు వెళ్తే మేము ఇది చేసాం, ఈరోజు నీ ఊరికి రోడ్డు ఇచ్చాం, నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం, నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఈరోజు మీకు అన్నదాత సుఖీభావ ఈరోజు మేము వేస్తున్నాం, డబ్బులు వేస్తున్నాం, లేకపోతే మేము ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం, లేకపోతే మీ ఊరికి పరిశ్రమలు తీసుకొచ్చాం, నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, ఈరోజు అన్నీ మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. సో వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ 2029లో వస్తాము, రపారపా కోస్తాము. ఈరోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టు ఉన్నారు ప్రజలు. ఈరోజు జనరల్గా ఆలోచన చేసుకోవాలి మేము, ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మేము కూడా చాలా బ్యారీస్ వేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాం. వాళ్ళు వెళ్ళిన విధ్వంసంలోనే మేము వెళ్ళాలనుకుంటే అది మా నైజం కాదు అది. ఈరోజు ప్రజా సంక్షేమం కావాలి. ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోయారు, ఇంచుమించుగా మన అభివృద్ధిలో చూసుకుంటే ఇంచుమించు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము. మళ్ళీ గాడిలో పెట్టాలంటే కదా 24 అవర్స్ కూడా యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయాలి. కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టుకుంటే వీళ్ళేమో ఇలాంటి పనులు చేసుకుంటూ బయటకు వచ్చి మాట్లాడి ప్రజల విద్వేషాలను రెచ్చగొట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది.